ఐక్యరాజ్య సమితి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ దేశం ఇంకో దేశం మీద యుద్ధం జరపొద్దు. ఒకవేళ దేశాల మధ్య ఏవైనా భేదాభిప్రాయాలు ఉంటే ఈ ఐక్యరాజ్య సమితిలో చెప్పాలి. ఐక్యరాజ్య సమితిలో కూర్చొని చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం చేసుకోవాలని చెప్పి ఐక్యరాజ్య సమితిని స్థాపించారు. కానీ ఐక్యరాజ్య సమితి స్థాపించినప్పటి నుంచి ఇప్పటిదాకా అనేక దేశాల మధ్య యుద్ధాలు జరిగినాయి. అంటే ఐక్యరాజ్య సమితి దేశాల మధ్యన యుద్ధాలను ఆపలేకపోతుంది, ఆపలేదు కూడా. అంటే ఐక్యరాజ్య సమితి చిన్న దేశాల వైపు లేదు, పెద్ద దేశాల వైపు ఉంది. ఐక్యరాజ్య సమితి జుట్టు ఎవరి చేతులు ఉందంటే అగ్రరాజ్యాల చేతులలో ఉన్నది. కాబట్టి చిన్న చిన్న దేశాలు కొట్లాట పెట్టుకుంటున్నాయి. చిన్న చిన్న దేశాలు కొట్లాడుకుంటుంటే పెద్ద దేశాలు చలిమంట కాపుకుంటున్నాయి. అందుకనే ఈ ప్రపంచ యుద్ధాలు అనేటువంటివి స్టార్ట్ అవుతున్నాయి. చిన్న చిన్నగా యుద్ధాలు, ఒక దేశము ఇంకో దేశం మీద దాడి చేయడం, దురాక్రమణ చేయడం వలన చిన్న చిన్న సమస్యలు వచ్చి ఒక దేశానికి ఇంకొక దేశం సపోర్ట్ చేస్తే ఈ విధంగా యుద్ధం అంతా ప్రపంచ దేశాలకు వ్యాపిస్తుంది. యుద్ధాన్ని ఆపకపోతే అనేక సమస్యలు వస్తాయి. ప్రపంచంలో ఏ రెండు దేశాలు యుద్ధం చేసినా ఆ యుద్ధం యొక్క ఎఫెక్ట్ అనేది వేరే దేశాలకు ఉంటుంది. ఎందుకంటే ఒక దేశానికి అవసరమైన వస్తువులు ఇంకొక దేశానికి ఇవ్వాలి, ఒక దేశానికి వస్తువులు ఇవ్వాలి. కాబట్టి ఆ వస్తువులకు కొరత ఏర్పడ్డప్పుడు ఆ కొరత ఏర్పడ్డ దేశంలో ఆకలి, నిరుద్యోగం, పేదరికం ఏర్పడతాయి. ఆకలి, నిరుద్యోగం, పేదరికం ఏర్పడ్డప్పుడు దొంగతనాలు, దోపిడీలు, మానభంగాలు జరుగుతాయి. ఇట్లా కూడా ప్రపంచం నాశనమే అవుతుంది. ఎందుకంటే యుద్ధంలో పాల్గొనకపోయినా ఈ సమస్యలన్నింటినీ ప్రపంచం భరించాల్సి వస్తుంది. కాబట్టి యుద్ధం అనేది మానవాళికి అంత శ్రేయస్కరం కాదు. యుద్ధం